నమస్కారం. కేరళ రాష్ట్రంలో వైనాడు ప్రాంతంలో జరిగినటువంటి ఘోర విపత్తుకి ప్రకృతి వైపరీత్యం వల్ల వందలాది కుటుంబాలు చాలా నిరాశ్రయులైనారు. మొత్తం సర్వస్వం కోల్పోయినటువంటి పరిస్థితి, ఎక్కడ ఇల్లు వాకిలి ఏమీ లేకుండా కూడా పోయినటువంటి పరిస్థితిలో ఆ దుర్ఘటన మొత్తం దేశం అందరినీ కూడా కలిసివేసింది. వారిని ఆదుకోవటానికి వాళ్ళకి సహాయపడాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్టు సమితి సిపిఐ తరఫున కొంతమంది మిత్రులు, శ్రేయోభిలాషులు, అలాగే ఇట్లాంటి సేవా సంస్థలు ఇలాంటి దుర్ఘటన జరిగినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు సేవా దృక్పథంతో సహాయం అందించే వాళ్ళు అందరి దగ్గర నుంచి కూడాను దాదాపుగా లక్షలాది రూపాయలతోటి 10 క్వింటాల్ పైగా బియ్యము, 11 క్వింటాళ్ళు బియ్యము, అలాగే 800 పైగా చీరలు, అన్నీ చాలా మంచి మంచి చీరలు, దుప్పట్లు, లుంగీలు, అక్కడ కేరళ వాళ్ళకి కొంచెము అండర్ గార్మెంట్స్ అవసరమనంటే అవి కూడా తీసుకోవడం జరిగింది. అలాగే ఒక వెంకటరమణ పౌల్ట్రీస్ లిమిటెడ్ వారు 50,000 రూపాయలు ధన సహాయంతో ఒక 500 ప్లేట్లు, 500 గ్లాసులు కూడా తీసుకున్నాము. ఒక ప్రముఖ విద్యా సంస్థ 300 దుప్పట్లు, 300 చీరలు, 300 లుంగీలు ఇవ్వటం జరిగింది. ఇలా ఇంకా కొంతమంది మంగళగిరి నుంచి హ్యాండ్లూమ్స్ వాళ్ళు కూడా దాదాపుగా ఒక 100-150 చీరల దాకా వాళ్ళు, అలాగే ఇంకా కొంత ధన సహాయం చేస్తే ఆ డబ్బులతో కూడా ఒక దాదాపు 400 చీరలు కూడా కొనడం జరిగింది. ఇట్లా మొత్తం అన్ని ప్రాంతాల నుంచి మా సీనియర్ పార్టీ నాయకుడు సూర్యదేవర నాగేశ్వర గారు అమ్మాయి కోమలి ఆ ప్రాంతంలో రాగి మాల్ట్, రైసు, ఆయిల్, కందిపప్పు, బియ్యం అవన్నీ కూడా ఆమె కలెక్ట్ చేసి ఆమె కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లా అనేక ప్రాంతాల నుంచి, అలాగే మన పబ్లిషర్స్, ప్రెస్ వాళ్ళు 5,000 నోట్ పుస్తకాలను కూడాను ఇవ్వటం జరుగుతుంది. అవి కూడా దానిలో వస్తున్నాయి. 5,000 నోట్ పుస్తకాలు. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ లారీ మీద ఎక్కించుకుని కేరళకి వెళ్ళడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్టు సమితి ద్వారా. అలాగే ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్టు సమితి తరఫున ఈ ధన సహాయం చేసినటువంటి సహాయం అందించిన వాళ్ళందరికీ కూడాను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను.